హాయ్ హలో గాయ్స్, అందరికీ నమస్తే. నా పేరు శివ. నేను నా మొట్టమొదటి మూవీ రివ్యూ చేయాలనుకుంటున్నాను. ఇది ఏదో మనం రివ్యూ చేయాలి అని కాదు, కానీ ఒక మంచి సినిమాని 10 మందికి చెప్పాలనే ఉద్దేశం. ఇది ఎంతమంది చూస్తారో తెలియదు, ఎంతమందికి నచ్చుతుందో తెలియదు, బట్ మీరు తప్పకుండా చూడాలనేది మాత్రం నా అభిప్రాయం, నా విన్నపం కూడా. ఎందుకంటే ఒక మంచి మన తెలుగు సినిమా. నేను మాట్లాడబోయేది మూవీ రావ్ బహదూర్ గురించి. మన ఇంట్రెస్టింగ్ యాక్టర్ సత్య గారి గురించి. నేను సత్య గారి మూవీస్ బాగా ఫ్లాట్ అయింది అంటే ఆయన మీ అందరికీ తెలిసే ఉంటుంది, బ్లఫ్ మాస్టర్. ఆ బ్లఫ్ మాస్టర్లో యాక్టింగ్ వచ్చేసి అంటే ఒక డైరెక్టర్ నాకు తెలియదు, కానీ ఒక నటుడిలోని విశ్వరూపాన్ని మాత్రం ఆ స్టోరీ, ఆ డైలాగ్ డెలివరీ, కాన్సెప్ట్, స్టోరీ అల్టిమేట్. ఆ స్టోరీకి సత్య గారి యాక్టింగ్ ఇంకా అల్టిమేట్. సో అప్పటి నుంచి ఆయన ఏ సినిమా చేసినా కానీ, అది చిరంజీవి గారితో చేసినా, లేకపోతే తనకంటూ తన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చేసినా కానీ, ఎలాంటి సినిమాలు చేసినా తప్పకుండా సత్య గారి గురించి ఆయన యాక్టింగ్ నేను ప్యూర్ ఫిదా. సో తన నుంచి వస్తున్న ఒక ఇంట్రెస్టింగ్ మూవీ వచ్చేసి మన రావ్ బహదూర్. అట్ ద సేమ్ టైం నా మూవీస్ నేను చూసిన వాటిల్లో ఆల్ టైమ్ ఫేవరెట్ వచ్చేసి కేర్ ఆఫ్ కంచరపాలెం. అది మనం ఊహించను కూడా ఊహించము, అల్టిమేట్ ట్విస్ట్. ఎంత బాగా పోర్ట్రే చేశారంటే, సో ఆ డైరెక్టర్ మన మహా గారు, కొంచెం టైం తీసుకున్నాను మహా గారు ఏమనుకోకండి. సో ఆయన డైరెక్టింగ్ స్కిల్స్ ఇస్ నెక్స్ట్ లెవెల్. సో సరే, ఇక మనం రావ్ బహదూర్ గురించి మాట్లాడదాం. ఎందుకు ఈ మూవీని మనం వాచ్ చేయాలి అంటే, డెఫినెట్లీ రెగ్యులర్ రొట్టె సినిమాలాగా అయితే ఉండదు, అంత ఫాస్ట్ కూడా ఉండదు. నేను ఈ మధ్యకాలంలో అనుకుంటూ ఉండేవాడిని, ఈ 2026 టైంలో సరదాగా 1980, 1970s టైం లాగా ఒక మ్యూజిక్ కానీ, లేకపోతే అలా నరేషన్ ఉన్న స్టోరీస్ వస్తే ఎలా ఉంటుంది, ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారా లేదా అనే ఒక ఆలోచన వచ్చేది, ఎవరన్నా చేస్తారా అలాంటి మూవీస్ అని. కానీ మహాగా డెఫినెట్లీ అటెంప్ట్ చేశారు. అలాంటి మూవీ కాకపోయినా ఒక డిఫరెంట్లీ మూవీ ఇది. సో మనం ఏంటంటే, ఈ రెగ్యులర్ ఫైటింగ్ ఇవన్నీ చూస్తే అలాంటి మూవీ కావాలనుకునే వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ మూవీ నచ్చదు. మీరు నిద్ర అయినా పోవచ్చు, లేదంటే మూవీ మధ్యలో అయినా వదిలేసి రావచ్చు. కానీ డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు, అసలు ఏంటి అనే ఉత్సాహంతో మూవీకి వెళ్తే మాత్రం డెఫినెట్లీ మనల్ని ఎంగేజ్ చేస్తాడు. ఇక చాలామంది నేను చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ లాగ్ అంటున్నారు, లేదంటే